Hi students, welcome to your Guru channel. Shreshta నేషనల్ ఎలిజిబిలిటీ టాలెంట్ టెస్ట్ కి హాజరవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా స్వాగతం. ఈ శ్రేష్ట అడ్మిట్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని నేను వీడియో ఒకటి ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అడిగింది ఏంటంటే అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మేము అప్లికేషన్ నంబర్ మర్చిపోయాం సార్, దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏమిటి అని అడగడం జరిగింది. అయితే దాని గురించి వారందరికీ కూడా ఆన్సరు ఇవ్వడం కోసం తర్వాత అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే అప్లికేషన్ నంబర్ని మీరు తప్పనిసరిగా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్లో ఉపయోగించాలి కాబట్టి దాన్ని మీరు మర్చిపోయినా లేదా ఎక్కడన్నా ప్రిజర్వ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు కనిపించకపోయినా లేదా మీ మొబైల్కి ఆ అప్లికేషన్ నెంబర్ వచ్చి ఉంటుంది, అది చూసుకున్నప్పుడు కూడా దొరుకుతుంది. అలా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయలేకపోతే నా ఈ చిన్న లింక్స్ని ఉపయోగించి మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని తెలుసుకోవచ్చు. దాని ద్వారా మీరు అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 7వ తారీఖు జరిగే ఈ శ్రేష్ట నేషనల్ ఎలిజిబిలిటీ టాలెంట్ టెస్ట్కి అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, నా వీడియో నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోపై కామెంట్ చేయండి, నా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ శ్రేష్ట ఆన్లైన్ ఈ ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యే వారందరికీ కూడా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడం కోసం ఈ కామెంట్ బాక్స్లో అయితే సరిపోదు కాబట్టి నేను ఒక వీడియోని మీకు ఈ వీడియో తర్వాత మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా ఫాలో అయితే మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ అప్లికేషన్ నెంబర్ని శ్రేష్ట అప్లికేషన్ నెంబర్ని ఏ విధంగా తెలుసుకోవాలని మీకు చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళినప్పుడు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. శ్రేష్ట వెబ్సైటు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్గా శ్రేష్ట వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వదు. దీనికి సంబంధించిన లింక్ని నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా మాత్రమే మీరు వెళ్ళవలసి ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఎన్టీఏ సైట్లోకి వెళ్ళినట్టయితే ఎక్కడ కూడా మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరగదు. ఎందువల్లంటే ఇది కేవలం మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఓపెన్ అయిన విధంగా ఓపెన్ అవ్వాలి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకి ఏ విధంగా అయితే సైట్ ఓపెన్ ఉందో ఆ విధంగా ఓపెన్ అవ్వాలి కాబట్టి దానికి సంబంధించిన లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాన్ని యూజ్ చేసుకున్నట్టయితే మీకు సైట్ ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయినప్పుడు జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఫర్గట్ అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది. ఇక్కడ ఈ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో ఫర్గట్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా మారుతుంది. ఇది ఫ్రెండ్స్ చూడండి, శ్రేష్ట అప్లికేషన్ 2022 ఉంటుంది. మీ యొక్క పేరు ఇక్కడ ఇవ్వాలి. అప్లికేషన్లో ఏ విధంగా అయితే ఇచ్చామో చూడండి, క్యాండిడేట్ నేమ్ must exactly be the same as registered in qualifying examination. మీరు అప్లికేషన్ ఆన్లైన్లో చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఇచ్చారో అదే పేరుని ఇవ్వాలి. మీ సర్నేమ్ ముందు ఇస్తే ముందు ఇవ్వాలి, లాస్ట్లో ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. ఇనిషియల్స్ ఏమన్నా మీరు ఫిల్ చేసి ఉంటే ఆ విధంగానే మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎస్విఎస్ఎస్ కుమార్, ఎస్విఎస్ఎస్ రాణి ఇటువంటి పేర్లు మీరు అబ్రివేషన్స్తో ఇచ్చే ఆ విధంగా అంటే మీరు ఎగ్జాక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఉపయోగించిన మీరు ఇచ్చిన పేరుని ఇక్కడ యూజ్ చేయాలి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీ ఫాదర్ నేమ్ ఏ విధంగా ఇచ్చారు చూడండి, ఫాదర్ నేమ్ మస్ట్ ఎగ్జాక్ట్ బి ద సేమ్ యాజ్ రిజిస్టర్డ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అదేవిధంగా మదర్ నేమ్ మీ పేరు ఇవ్వాలి, ఫాదర్ నేమ్ ఇవ్వాలి, మదర్ నేమ్ ఇవ్వాలి. మదర్ నేమ్ కూడా చూడండి, మదర్స్ నేమ్ మస్ట్ ఎగ్జాక్ట్లీ బి ద సేమ్ యాజ్ రిజిస్టర్డ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నెంబర్ ప్రిఫిక్స్ టైప్ ఉంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, డే ఇవ్వాలి. మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్లో డే ఇవ్వాలి, మంత్ ఇవ్వాలి, ఇయర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ కింద ఉండే సెక్యూరిటీ పిన్ని యాడ్ చేసి గెట్ అప్లికేషన్ నెంబర్ అని క్లిక్ చేసినప్పుడు మీ అప్లికేషన్ నెంబరు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ విధంగా మీరు మీ అప్లికేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసుకుని శ్రేష్ట అప్లికేషన్ యొక్క శ్రేష్ట ఎగ్జామినేషన్ సంబంధించిన అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. దీనివల్ల వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది.
మీకు యూజ్ లేకపోయినా ఎవరైతే శ్రేష్టకి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఈ లింక్ని షేర్ చేయండి. దాని ద్వారా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.